మీరంతా బాగుండారా? మీరంతా బాగుండారని అనుకుంటున్నాను. అందులో మేమున్నాము. నేను మీ రాధ మారుబోయిన కుసు అనిల్ ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు ఏంటంటే మిరియాల చికెన్ చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. దానికి ఏం కావాలో చూపిస్తాను, రండి. చూపించే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు చికెన్ హాఫ్ కేజీ మీద కొంచెం ఎక్కువ ఉంది. అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. ఇది బాగా కలపండి. కొంచెం నిమ్మరసం వేసుకోండి. కొంచెం బాగా కలిపి, నీచు వాసన ఉండదు, టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ కట్ చేసుకున్నాం. దీనికి మసాలా రెడీ చేసుకున్నామండి. ఇదిగో ఒక స్పూను, ఇదిగో మిరపకాయలు, ఎండు మిరపకాయలు ఒక 5-6 ఎండు మిరపకాయలు వేసుకోండి. పట్టా లవంగా, ఒక చెక్క, ఒక 5-6 లవంగాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు, ఒక హాఫ్ స్పూన్ ఏమంటే జీలకర్ర, 3 ఏమంటే యాలక్కాయలు. ఇవన్నీ ఏమంటే ఒక 10-11 ఎల్లుల్లిపాయలు ఇవి మళ్ళీ వేసుకున్నాము. ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా వేసుకున్నాము. తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి. ఓకే అండి, పట్టేసాము. ఇట్లా పట్టేసుకోవాలా. తర్వాత నెక్స్ట్ వచ్చి స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోండి. పాన్ పెట్టిన తర్వాత కొద్ది వీటెక్కనిచ్చి, చిన్న చిట్కా చెప్తాను, చేసుకోండి. మనము జుట్టు ఏమంటే తల స్నానం చేస్తే జుట్టు చిక్కు రాదు కదా, జుట్టు చిక్కు రాదు. తర్వాత వచ్చి జుట్టు ఎర్రంగా పోతా ఉంటది. జుట్టు నల్లంగా ఉండేదానికి, జుట్టు స్మూత్గా ఉండేదానికి, చిక్కు వచ్చేదానికి ఒక చిన్న చిట్కా చెప్తాను. మళ్ళీ చెప్తా. ఒక 3-4 స్పూన్స్ పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేపుకోండి. తర్వాత ఈ చిట్కా చెప్తున్నాను, అది మీకు అర్థం కాకపోతే మళ్ళీ చేసి చూపిస్తాను మీకు. ఆముదం ఉంది కదండి, వంట ఆముదం. ఆముదం అంటారు, వంట ఆముదం అంటారు. చిన్నపిల్లలకి తలకు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మన పిల్లకాయలప్పుడు అంతా అదే పెట్టేవాళ్ళు. ఇప్పుడు అంతా జిడ్డు జిడ్డుగా ఉంటుందని ఫ్యాషన్ ఎక్కువైపోయి కొబ్బరి నూనె పెట్టుకుంటున్నారు. అందుకని కొబ్బరి నూనె, ఆముదం కొంచెం ఒక చిన్న గిన్నె ఉంటుంది కదా, ఒక 2 స్పూన్లు అనుకో, 2 స్పూన్లు ఆముదం తీసుకొని, 1 స్పూన్ కొబ్బరి నూనె వేసుకొని, ఒక గిన్నెలో వేడి నీళ్లు పెట్టుకోండి. పొయ్యి మీద పెట్టుకొని కాగిన తర్వాత దించి కింద పెట్టుకోండి. కింద పెట్టుకొని ఇది ఒక టీ గ్లాసులో పోసుకోండి. 2 అది ఆ నూనె ఈ నూనె టీ గ్లాసులో పోసుకొని ఆ టీ గ్లాసు ఆ వేడి నీళ్ళలో పెట్టండి. కొద్దిసేపు వేడెక్కద్ది. బాగా వేడెక్కిన తర్వాత మనం తల స్నానం చేసే 1 గంట ముందు మనం ఇట్లా పాయలు తీసి దాంట్లో కొద్దిగా వేడిగా ఉంటుంది ఆ నూనె. కాటన్ ఉంది కదా మన దూది, తీసుకొని దాంట్లో ముంచి ఇట్లా పాయలుగా తీసేసి ఈ మన శరీరానికి అంటే దడిగా పాయలు పెట్టేసుకొని, తర్వాత కొర మిగులుతుంది కదా, పైకల్లా పెట్టేసుకొని తలకల్లా పెట్టేసేసుకొని 1 గంట తర్వాత తల స్నానం చేయండి. తల స్నానం చేసిన తర్వాత చిక్కు తీసిన స్మూత్గా వచ్చేస్తుంది, జుట్టు బాగా వస్తుంది. అప్పుడప్పుడు పెట్టుకొని చూడండి, నా కామెంట్ రూపంలో తెలపండి. తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్
దాంట్లో కొంచెం వేసాం కదా, ఇంకొంచెం వేస్తున్నా దీంట్లో. బాగా ఏగనివ్వండి. చికెన్లో కొంచెం పసుపు వేసాను, దీనిలో కొంచెం పసుపు వేస్తున్నా. బాగా ఏగనివ్వాలి. చేసుకొని చూడండి, జుట్టు నల్లంగా ఒత్తుగా బాగా పెరగద్ది. జుట్టు రాలిపినోళ్ళకి కూడా మళ్ళీ పెరగద్ది, ఇంకా రాలదు. అది చేసుకో చూడండి, వారానికి 2 సార్లు అట్లా చేసి చూడండి. మీరే నాకు కామెంట్ రూపంలో తెలపండి, ఎట్లా ఉందో చెప్పండి. లేదు అర్థం కాలేదు అని అంటే అట్టు కూడా తెలపండి, నేను పెట్టి చూపిస్తాను. నేను మా కోడలు ఉంది, మా కోడల మీద ప్రయోగం చేసి చూపిస్తాం. మేము పెట్టుకుంటామండి, అప్పుడప్పుడు మేము పెట్టుకుంటాము, మేమందరం పెట్టుకుంటాం. నా జుట్టు కూడా పొడుగ్గా ఉంది, మీకు కూడా అట్లాగే వస్తుంది. ఇప్పుడు ఏగిపోయిందండి. ఇప్పుడు ఇదిగో చికెన్ వేసుకోవాలి ఇందులో. చికెన్ వేసుకొని కలుపుకోవాలా. బాగా కలిపి ఒక 2 సెకండ్లు మూత పెట్టుకోవాలా. మధ్య మధ్యలో కలుపుకోవాలా. కలుపుకునే ముందు ఇది బిర్యానీ ఆకు ఉంది కదా, కొంచెం ముక్కలు ముక్కలుగా చించి వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. మళ్ళీ తర్వాత కలుపుకోండి. మళ్ళీ కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద మళ్ళీ మూత పెట్టుకోండి ఒక 2 సెకండ్లు. మళ్ళీ ఉడికిందేమో చూద్దాము. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు హెల్ప్ చేయండి. మాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. మా చేసే ఏమైనా నచ్చకపోతే కామెంట్స్ రూపంలో తెలపండి, ఏమన్నా ఎట్ట చేయాలో మేము మళ్ళీ చేస్తాం. మేము తర్వాత పచ్చిమిర్చి ఉన్నాయి కదా, పచ్చిమిర్చి వేసుకోండి. సాల్ట్ కొంచెమే కదా వేసింది, కొంచెం సాల్ట్ వేసుకోండి, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి, మళ్ళీ తర్వాత వేసుకుందాము. బాగా కలుపుకోండి. కలుపుకొని ఈ మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పౌడరు ఇలా వేసుకోండి. బాగుంటుందండి. నేను మిరప్పొడి ఏమి వేయబడలే, ఈ మిరియాలు పొడి, ఈ కారం, ఈ మిరపకాయలు మిక్సీలో వేసుకున్నాం కదా, దీంతో సరిపోద్ది, బాగుంటుంది. A few moments later. ఏగిపోయిందండి బాగా, గుమగుమలాడే మిరియాల్ చికెన్ ఫ్రై రెడీ అండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది, స్మెల్ అదిరిపోతుంది. ఒక్క ముక్క నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేటట్టుగా ఉంది. రసం పెట్టుకున్నా, పప్పు చేసుకున్నా, దేంట్లోకైనా కూడా సూపర్గా ఉంటుంది. పిల్లలు కానీ, పెద్దలు కానీ, ముసలోళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు. ఒక్కసారి కానీ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు. ఇదండి మా వీడియో. కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ వాళ్ళందరూ షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదండి, చేయండి, మాకు సపోర్ట్ చేయండి.
మాకు సపోర్ట్ చేస్తే మాకు ఇంట్రెస్ట్గా మేము ఇంకో వీడియో తీసేదానికి మాకు ఇంట్రెస్ట్ కలగద్ది. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.